ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డికి తొలి గట్టి ఎదురుదెబ్బ. కేసీఆర్ వ్యూహంలో చిక్కిన సీఎం వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే నగరంలో చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా నేలమట్టం చేస్తున్నారు. నగరం బాగు కోసం రేవంత్ చేస్తున్న ఈ పనులపై ముందుగా సానుకూలత వ్యక్తమయ్యాయి. ఇక రాను ఇది రేవంత్కు బ్యాక్ ఫైర్ అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే వందల సంఖ్యలో నిర్మాణంలో ఉన్న భవంతులను హైడ్రా అధికారులు కుప్పకూల్చారు. ప్రస్తుతం నగరంలో అనేక చోట్ల హైడ్రా కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే పేదల ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు పెద్దలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేదల పక్షాన నిలిచేందుకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో ఇన్నాళ్ళు తలో మాట మాట్లాడిన బీజేపీ నేతలంతా ఏకతాటి మీదకి వచ్చినట్లు తెలుస్తుంది. హైడ్రా దూకుడు కళ్ళం వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా న్యాయపరంగా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. ఇక హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ఇక హైడ్రా బుల్డోజర్లు అండగా తాను ఉంటానని హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయాంలో 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని, హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అమ్మేందుకే రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. జిహెచ్ఎంసీ, బుద్ధ భవన్, ఐమాక్స్ సెంటర్ అన్నీ కూడా నాలాలపైనే ఉన్నాయని అన్నారు. ఇక మంత్రులు ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని, ముందు వీటిని కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక హైడ్రా కూల్చివేతల నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపైన నేతలు మొత్తానికైతే మరికొంత నేతలు అయితే వ్యతిరేకించారు. హైడ్రా కూల్చివేతలు ఎంపీ ఈటెల సీరియస్ కామెంట్ కూడా చేశారు. కేవలం పేదలను టార్గెట్ చేసి ప్రభుత్వం అత్యంత హీనంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్లతో షెడ్లు కూలగొట్టి కక్షపూరితంగా వేరుస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి నల్ల చెరువుల్లో హైడ్రా కూల్చివేతలు ప్రాంతాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పరిశీలించారు. మొత్తానికి హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పేదల ఇళ్లను కూలుస్తూ హైడ్రా ప్రభుత్వ పెద్దలను ఎందుకు వదిలేస్తుందని ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఈ విషయంలోనూ పేదల పక్షాన నిలిచి రాజకీయ లబ్ధి పొందు చూస్తున్నట్లు సమాచారం. అయితే హైడ్రా రాజకీయం తమకు లాభం జరుగుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీని ఎలా తిప్పికొడుతున్నా ఆసక్తిగా మారింది. ఇప్పటికే హైకోర్టు సంబంధించి మీరు ఆగలేరా, దూకుడు మీద ఉన్నారు అని చెప్పేసి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక మహిళకు సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్నట్లు మొత్తానికి సిద్ధమైన తరుణంలో ఏదైతే హైడ్రా కమిషన్ పైన కేసు కూడా నమోదైనట్లు మొత్తం మీద అయితే దీనికి ప్రస్తుతానికి అయితే ఏవైతే నాలాలు కావచ్చు కూల్చడానికి సిద్ధమయ్యారో ప్రస్తుతానికైతే కాస్త స్టాప్ చేసినట్టు తెలుస్తుంది. కళ్ళెం పడ్డట్టు